హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ, చెప్పండి. నా వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. ఏమన్నా హెల్ప్ కావాలా? ఈ నైట్కి స్టే కావాలి. ఓ నేను ట్రై చేస్తాను. కారు ప్రాబ్లం రెక్టిఫై అయితే ఇక్కడ స్టే చేయవలసిన అవసరం లేదుగా. నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా? ఆ, అయ్యో అలాగని కాదు, అంటే ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను అందుకని. నాట్ అన్ ఇష్యూ. చాలా దూరం నుంచి వస్తున్నాను. మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చేయలేను. ఓపిక లేదు. లోపలికి రావచ్చా? షూర్, ప్లీజ్ కమ్. నైస్. ఇల్లు చాలా బాగుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు. అది ఇల్లు మీదేనా? కాదు, ఆఫీస్ గెస్ట్ హౌస్. పద, కాఫీ తాగుదాం. వద్దు, కాక్టైల్ అయిపోతుంది. ఓ, అబద్ధం చెప్తున్నారా? ఏ, హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ, చెప్పండి. నా కార్ అనుకోకుండా బ్రేక్ డౌన్ అయింది. ఏమన్నా హెల్ప్ కావాలా? నైట్ స్టే కావాలి. ఓ నేను ట్రై చేస్తాను. కారు ప్రాబ్లం రెక్టిఫై అయితే ఇక్కడ స్టే చేయవలసిన అవసరం లేదుగా. అంటే నేనుండటం మీకు ఇష్టం లేదా? అయ్యో అలాగని కాదు, అంటే ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను అందుకని. నాట్ అన్ ఇష్యూ. చాలా దూరం నుంచి వస్తున్నాను. మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేను. నిలబడే ఓపిక కూడా లేదు. లోపలికి రావచ్చా? షూర్, హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్స్. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ ఇల్లు మీదా? కాదు, ఆఫీస్ గెస్ట్ హౌస్. ఓ, ఏంటి చూస్తున్నారు? అదేమీ లేదు. ఏంటి, కాఫీ తాగుతారా అని అడగాలనుకుంటున్నారా? కాఫీ తాగుతారా? జస్ట్ వెయిట్, ఇప్పుడే తీసుకొస్తా. నో. కిచెన్ చూపించండి, నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తా. వద్దు, కాక్టైల్ అయిపోతుంది. యు ఆర్ ఎ స్మార్ట్. అరేంజ్ చేసుకున్నారనమాట. అంటే ఆడపిల్లతో అబద్ధం చెప్పకూడదు, అందులో అందమైన ఆడపిల్లకి అస్సలు అబద్ధాలు చెప్పకూడదు. జస్ట్ వెయిట్ 1 సెకండ్.
హలో సుధా, హలో ఏమండి ఎలా ఉన్నారు? ఈరోజు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. రేపు మాట్లాడదామా? సరేనండి, జాగ్రత్త. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. హే, ఆ, ఎవరు? ఆ, వైఫ్. ఓ, మీకు పెళ్ళైందా? ఆ, ఒక్కసారే. మగాళ్ళు మాయగాళ్ళు. ఆడపిల్లలతో అబద్ధాలు చెప్పకూడదన్నారు. నేను నిజం చెప్పలేదండి. సరే, మీ గురించి చెప్పండి. పేరు సిమ్రన్. 36, 28, 36. ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఓ, ఇంకా పెళ్లి కాలేదా? అందరూ మీ వైఫ్లా అదృష్టవంతులుండరు కదా, మీలాంటి అందమైన హస్బెండ్ దొరకడానికి. ఓ, నాకే బిస్కెట్టా? కాఫీ చల్లారిపోతుంది, తాగండి. నాకు హాట్ అంటే ఇష్టం, అందుకే చల్లారనివ్వను. ఓ, అవునా? అంటే సిమ్ అని పిలవచ్చు, ఇష్టం అనుకుంటే. ఓకే సిమ్. హే, ఏంటలా చూస్తున్నావు? ఇంత అందాన్ని చూడకపోతే శాపం తగులుతుందేమో. అవునా? ఆశగా ఉందా? కొత్తగా ఉంది. నాకు కూడా కొత్తేనండి. సిమ్ హలో, ఏమైంది? సిమ్రాన్, రాత్రి జరిగింది నిజమా అబద్ధమా? ఎనీవే, అన్ఫర్గెటబుల్ రొమాంటిక్ నైట్ ఇన్ మై లైఫ్. ఈ జ్ఞాపకానికి, ఈ ప్లేస్కి బ్యాకప్. ఏమండి? ఏ, ఏంటిది? అందరూ చూస్తున్నారు. చూడని, నా మొగుడు నా ఇష్టం. మ్మ్, చూస్తే ఏంటి, నా మొగుడు నా ఇష్టం. పట్టుకుంటాను, అవసరమైతే ముద్దు కూడా పెట్టుకుంటాను. చాలు గాని పద. టయర్డ్ గా కనిపిస్తున్నారు, త్వరగా ఫ్రెష్ అయ్యారండి. మీకోసం చాలా ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. అవునా? ఆ. అయితే ముందు టిఫిన్ చేసి తర్వాత ఫ్రెష్ అప్ అవుతా. హోమ్ ఫుడ్ ఇష్టపడే మీకు బయట ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది? మీరు 1 వీక్ లేకపోయేసరికి మీకైతే ఎలా ఉందో నాకు తెలియట్లేదు, కానీ నాకు మాత్రం ప్రాణం పోయినట్టుగా ఉంది. హే కూల్, నేను వచ్చేసాను కదా, మ్మ్, సరేలే ఎక్కి వెళ్ళను. మ్హూ, బాస్తో కూడా చెప్పేస్తా, మ్మ్, ఓకేనా? మ్మ్. జస్ట్ 5 minutesలో ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఓకే. అన్నీ రెడీ చేసి పెట్టు. మ్మ్. ఏమైందండి? ఏం కాలేదు, నువ్వు పడుకో. నిజం చెప్పు, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అదేం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. మీరేదో దాస్తున్నారు. సిగ్గు విడిచి అడుగుతున్నాను.
నిజం చెప్పండి, బెడ్ సరిగా షేర్ చేసుకోలేదా? అలాంటిది ఏం లేదు సుధా. ఏమైందండి? నాకు సంబంధించినంత వరకు నా వల్ల మీకు ఫుడ్ ఆర్ బెడ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ దొరకాల్సిందే. అలా దొరక్కపోతే నేను ప్రాణాలతో ఉండి కూడా వేస్టే. సుధా, ఏంటి ఆ మాటలు? ఏదో ఆఫీస్ వర్క్ టెన్షన్తో ఆ డ్రెస్లో అలా మాట్లాడానంతే. అంతేనా? అంతే. ప్రామిస్? ప్రామిస్. చెప్పు సుధా. ఏవండి, ఫ్రీగా ఉన్నారా? లేదు, కొంచెం బిజీగా ఉన్నా. మళ్ళీ చేయనా? లేదు, సరదాగా. సారీ. విషయం ఏంటో చెప్పు. మీకొక సర్ప్రైజ్. ఇంటికొచ్చాక చెప్తాను. సుధా, ఈజ్ దర్ ఎనీ గుడ్ న్యూస్? అబ్బా, అలాంటిదేం కాదు. అయినా టైం ఉంది కదా. అయినా మన ఇద్దరికి అంతకు మించిన సర్ప్రైజ్ ఏముంటుంది? ఇంటికి రండి, చెప్తాను. తప్పదా? అబ్బా, ప్లీజ్. సరే, వస్తున్నా. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. ఓకే, బాయ్. సుధా. బాలు, బాలు, దా. నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఆ? నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వు షాక్ అయ్యావు. అంటే తనకి ముందే తెలుసా? లేదు, ఫస్ట్ టైం. ఎవరిమే? మన రిలేషన్లో కూడా ఎప్పుడు చూడలేదు. నా ఫ్రెండ్ అయితే మన రిలేషన్లో ఎందుకుంటుంది? నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇది. చాలా రోజుల తర్వాత కలిసింది. ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుందామని పిలిచాను. అవునా? సారీ, మీ ఇద్దరికి పరిచయం చేయకుండా నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను. బాలు, షీస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ సిమ్రన్. హాయ్, బాలసుబ్రహ్మణ్యం. హలో, మీ వాయిస్ చాలా బాగుంది. ఆయన కూడా బాగుంటారు. సరే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. మన లైఫ్ కూడా కాఫీతోనే స్టార్ట్ అయింది. నాకు హాట్ అంటే ఇష్టమని నీకు తెలుసుగా. ఇల్లు చూద్దామా? ఇంత తొందరగా దొరుకుతావనుకోలేదు. ఏంటి? అదే నీకోసం గెస్ట్ హౌస్కి వెళ్ళాను, లేవని చెప్పారు. నెక్స్ట్ డే వచ్చేసాను. అందుకే నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చేసాను. ప్లీజ్, ఇవన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్లా ఉందాం. ఆహా, అలా అనిపిస్తుందా? ఏమైనా గుర్తొస్తున్నాయా? ఎట్టెళ్ళారు వీళ్ళు? సిమ్రన్, బాలు, ప్లీజ్ వెళ్దాం పద. ఎక్కడున్నారు వీళ్ళు? ఓ, ఇక్కడున్నారా? కాఫీ తాగండి. నీ కాఫీ ఇష్టం కదా, అందుకే వేడివేడిగా కాఫీ తీసుకొచ్చా. థ్యాంక్ యూ. ఈ హాట్ కోసమైనా రోజు మీ ఇంటికి రావాలనుంది. రోజు ఏంటి, కావాలంటే ఇక్కడే ఉండిపో. సరే, జోక్ చేశా. అయినా మనకు కావలసిన వాళ్ళు ఉన్నప్పుడు రోజు రావడం తప్పు కాదు కదా. లేదు, బాలు, నువ్వేమంటావు? అవునవునవును, తప్పులేదు కదా. ఎగ్జాక్ట్లీ, నేనదే చెప్తున్నాను. సరేనే, రేపు కలుద్దాం. యూర్ ఆల్వేస్ వెల్కమ్ స్వీట్ హార్ట్. బాయ్ స్వీట్ హార్ట్. బాయ్ బాలు. చూసారా అండి నా ఫ్రెండ్ ఎంత మంచిదో. సరే రండి.
సిమ్రన్ వల్ల మా లైఫ్కి ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు. కాఫీ. హ. ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? బయటికి వెళ్తున్నాను సుధా. సుధా, ఇంట్లో పని మనిషిని ఏమైనా మాట్లాడమంటావా? ఎందుకు? నీకు వర్క్లో షేర్ అవుతుంది కదా, కొంచెం రిలాక్స్గా ఉంటుందని. అంత పెద్ద పనులేమున్నాయి? అయినా మీకు సంబంధించిన పనులు కూడా నేను చేయలేకపోతే ఈ భూమి మీద నేను ప్రాణాలతో ఉండడం అనవసరం. సుధా, మీకు సంబంధించిన ఏ పనైనా నాకు కష్టం కాదు, ఇష్టం. చెయ్యాలి, చేస్తాను కూడా. ఎట్టి పరిస్థితుల్లో సుధాకి నిజం తెలియకూడదు. హాయ్ సుధా. హే సిమ్రన్, రా. ఏంటి ఇంత అలీగా? మర్చిపోలేకపోతున్నాను. ఏంటి? హాయ్ బాలు. హాయ్. ఏంటి బాలుకి నేను రావడం ఇష్టం లేదా? ఎప్పుడూ నీరసంగా ఉంటాడు. నువ్వింకా మారలేదే. ఆయనేమన్నా నీలా సూపర్ సానిక్ అనుకున్నావా? మీరిద్దరూ మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ హాట్గా ఉండాలి. తెలుసు నాకు. మ్, ఇదిగో కాఫీ. మ్. ఏంటి ఇద్దరూ ఫ్రీగానే ఉన్నారుగా? చాలా. మీరేంటి ఇలా అయిపోయారు? స్మాల్ డిస్టర్బెన్స్. ఏమైంది? ఏం లేదే, బాలుతో ఒక పెద్ద ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దామని జస్ట్ ట్రయల్ వర్షన్ స్టార్ట్ చేశాను. మొత్తం ఇన్వెస్ట్మెంట్ నాదే, లైఫ్ టైం సెటిల్మెంట్. కానీ బాలుకి నచ్చడం లేదు. లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నావు. ఆయనకు నచ్చేలా నేను చెప్తాను. నువ్విలా ఎంకరేజ్ చేస్తే సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది. బాలు, మొబైల్ నెంబర్. అది 7981441628. థ్యాంక్ యూ. గెట్ రెడీ టు బిగ్ డీల్. బాలు, ఏమైంది అలా ఉన్నారు? ఏమీ లేదు. నాతో చెప్పకూడదా? అలాగని ఏం కాదు, ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంది. జాబ్ మానేద్దాం అనుకుంటున్నా. ప్లేస్ కూడా చేంజ్ అయితే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నాన్నతో చెప్పేసి బిజినెస్ ఏదైనా ప్లాన్ చేద్దామా? వద్దు సుధా, కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్దాం. మీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? మీతోనే నేను. మీ ఇష్టం. ఫోన్. హలో సిమ్రన్. బాలు జాబ్ రిజైన్ అంటున్నాడు. ఏంటి, రిజైన్ చేస్తున్నాడా? అవునవును. ఇక్కడే అనుకుంటున్నారా? ఐ థింక్ ఇక్కడే ఉంటే బాగుంటుంది. యా. ఇంకేంటి విషయాలు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. తనేమో వేరే ఊరు అంటున్నాడు. అవునా? అయితే మీ ఇద్దరికి మా ఇంట్లో ఇస్తా సెండ్ ఆఫ్. రేపు మీరు మా ఇంటికి వచ్చేయండి. అయితే బాలుని అడిగి చెప్తాను. నేనే చెప్తాను. బాలుకి ఇవ్వు ఫోన్. ఓకే, ఇస్తాను. ఇదిగో సిమ్రన్ లైన్లో ఉంది, మాట్లాడు. హలో. నేను లొకేషన్ షేర్ చేసింది మీ ఇంటికి కాదు. కాల్ కట్ చేసిన 10 నిమిషాల్లో లొకేషన్లో ఉండాలి. లేదంటే నేను మీ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఓకే, బాయ్.
దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఎంత దూరం వెళ్తావు? ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక చోట ఆగాల్సిందే. నువ్వు ఆగిన చోటికి నేను రావడానికి పట్టే సమయం ఎంతో తెలుసా? 3 నిమిషాలు. ఏంట్రా, నీ వెంట పడుతున్నానని లోకువైపోయానా? నాకు కావాల్సింది దొరక్కపోతే ఎంత దూరం వెళ్తానో తెలుసా? ఆ రోజు నువ్వేదో పెద్ద హిట్టర్ అని తెలిసొచ్చాననుకుంటున్నావా? నేనెలాంటిదాన్నో తెలుసా? Yeah. Hey. Hey, hey. చదవాల్సిన పేజీలు చాలా ఉన్నాయి, వెళ్ళి పడుకో. చదువుకుంటూ పోతే పేజీలే కాదు, జీవితాలు కూడా మిగిలిపోతాయి. మ్మ్. బాగా చెప్పావు, వెళ్ళి పడుకో. అంతేలే, అంతకు మించి ఇంకేం చేయగలవు? 25 సంవత్సరాలకే పెళ్లి చేశారనుకుంటే నాకన్నా 25 సంవత్సరాలు పెద్ద వయసున్న వాడికిచ్చి పెళ్లి చేసిన మా అమ్మ నాన్నననాలి. రోజు ఇష్యూ చేయకు, వెళ్ళి పడుకో. అసలు మీకు ఫీలింగ్సే రావా, లేక నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవట్లేదా? ఐ నీడ్ దిస్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అవును, అలానే ఉంది. నన్నే కొడతావా? ఏయ్, ఏయ్, ఏయ్. ఏమండి, ఏమండి? పిఏ, పిఏ, ఏమైంది మేడం? అది అది ముందు నువ్వు రా చెప్తాను. ఓ మై గాడ్ మేడం, ఏమైంది? చిన్న గొడవైంది, ఇలా తోసేశాను, కింద పడిపోయాడు. మేడం చచ్చిపోయాడు. ఏం చేద్దాం మేడం? తర్వాత చెప్తాను. 1,00,000 రూపాయలు ఎప్పుడైనా చూసావా? చూడలేదు మేడం. 5 లక్షలు 5 నిమిషాల్లో నీ అకౌంట్లో వేస్తా. ఓకే మేడం. అలా ఆ రోజు నిన్ను కలిశాను. అనుకోకుండా కలిసిన ఆ రోజు నువ్వు నాకు స్వర్గం చూపించావు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నది నాకు దొరికినప్పుడు ఎలా వదిలేస్తాను? నీకెలా కావాలంటే అలా ఉండు, ఎవరితో కావాలంటే వాళ్ళతో తిరుగు, కానీ నేను పిలిచినప్పుడు మాత్రం పలుకు. కాదు కూడదంటావా? నిన్నేం చేయను, నీ వైఫ్ని చంపేస్తా.